పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ కోసం అప్లై చేశారని అన్నారు గడ్డం వంశీకృష్ణ. గాంధీ భవన్ వచ్చే ముందు ట్యాంక్ బండ్ దగ్గర కాకా విగ్రహానికి నివాళి అర్పించారు. కాకా మనవడిగా పుట్టడం సంతోషమే కాదు, ఒక బాధ్యత అన్నారు వంశీకృష్ణ. స్వాతంత్ర తెలంగాణ ఉద్యమకారుడు కాకా అని గుర్తు చేశారు. రాజకీయాల్లోకి వస్తే సర్కార్ తరపున లక్షలాది మందికి ఉపాధి కల్పించి సేవ చేస్తారన్నారు వంశీకృష్ణ. ఈ రోజు పెద్దపల్లి ఎంపీ టికెట్ కోసము అప్లికేషన్ వేయడం జరిగింది. మొట్టమొదటిగా మా కాకా వెంకటస్వామి గారిని యాద్ చేసుకోవడం జరిగింది. మేము కాకా స్టాచ్యూకి వెళ్ళి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని గాంధీ భవన్ వచ్చి అప్లికేషన్ వేశాను. గాంధీ భవన్ 2014లో కాకా చనిపోయినప్పుడు తెలంగాణ వస్తేనే కన్ను మూస్తా అని చెప్పిన మనిషి. బ్రిటిషర్ పరిపాలన అప్పటి నుంచి ఫ్రీడమ్ స్ట్రగుల్ చూసినారు కాకా వెంకటస్వామి గారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం 69 ఉద్యమం అప్పుడు కూడా పోరాడి బుల్లెట్ గాయాలు కూడా తాకిన విషయం మీ అందరికీ తెలిసిందే. తర్వాత తెలంగాణ ఉద్యమము మళ్ళీ సహకరించి తెలంగాణ వచ్చినాకనే కన్ను మూస్తాయని చెప్పిన కాకా వెంకటస్వామి గారి మనవడు లెక్క పుట్టడము నాకు చాలా చెప్పుకోలేనంత బాధ్యత. మరియు